కొన్ని సినిమాలలో, కొన్ని నవల్స్‌లో, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో ఎలా ప్రమోట్ చేస్తారు, ఎలా రెచ్చగొడతారు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతనంటే ఆహ్, మన సో అండ్ సో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లేదా పార్లమెంట్ మీద దాడి. ఉచ్చపోసేసుకుంది ఇండియా. ఏమవుతది ఉచ్చబోసుకుంటే తర్వాత మళ్ళీ రిలాక్స్ అవుతారు. మళ్ళీ జిప్పేసుకుంటారు. అంతేగాని ఏమవుతది? పాకిస్తాన్ ఏమన్నా గెలిచిందా భారతదేశం మీద? బంగ్లాదేశ్ ఏమన్నా గెలుస్తదా? ఇప్పుడు ఓ దొంగొచ్చి దొంగతనం చేసెళ్తాడు. అంటే పోలీసులు ఫెయిల్ అయిపోయినట్టేనా? ఇక పోలీసులందరిని తీసేస్తాం ఉద్యోగం నుంచి, దొంగలకి రాజ్యం ఇచ్చేస్తారా? పాకిస్తానోడైనా, ఇరానోడైనా అంతే. ఇరాన్ ఇప్పుడు గెలిచేస్తుందట. ఇప్పుడు అర్జెంట్‌గా ఒక అనాలిసిస్‌లు బిగిన్ చేసేసారు. యాంటీ అమెరికా మీడియా, అట్లాగే యాంటీ హిందూ మీడియా, ప్రో ఇస్లామిక్ మీడియా. ఇరాన్ కొట్టినటువంటి దెబ్బతో బిత్తరపోయింది అమెరికా. 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పటికి. రేపు పొద్దున 6000కెళ్తది. రేపు 8000 కిలోమీటర్లకెళ్తది. అరే బాబు! ముందు నీ సైంటిస్ట్‌లు ఎక్కడున్నారో చూడు. న్యూక్లియర్ సైంటిస్ట్‌లు ఎక్కడున్నారో చూడు. న్యూక్లియర్ ప్లేస్‌లు ఎట్లున్నాయో చూడు. ఇరాక్‌ది 6 నెలలు జరిగింది ఇట్టాంటి యుద్ధం. 6 నెలలు పట్టింది. ఏ రోజుకో రోజు ఇరాక్ గెలిచేసిందనే ప్రచారం చేశారు. చివరికి సద్దాం హుస్సేను కుక్కిన పేన్‌లో దొరికిపోయాడు. బహిరంగంగా ఉరేస్తుంటే ఒక్క ముస్లిం దేశం అతనికి తోడు రాలేదు. ఇవాళ ఇరాన్‌కేమన్నా గల్ఫ్ దేశాలు తోడొస్తున్నాయా? ఒక్క ముస్లిం దేశం తోడు లేదు ఇరాన్‌కి. అది అతి పెద్ద వైఫల్యం దానికి. ఇవాళ రష్యా, చైనా ఎనక నుండి ఆయుధాలిస్తాయి. డబ్బులకే ఫ్రీగా ఏమివ్వవు. అదేమన్నా గెలుపవుతుందా? అతి ప్రచారం తప్పించి మరేం లేదు. ప్రస్తుతం ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్నోళ్ళు ఎవరంటే తీవ్రవాద ముఠాలు. హౌతీలు, హెజ్బుల్లాలు వీళ్ళు. రష్యా, చైనాలు ఆయుధాలు అమ్ముకుంటుంటే ఆయుధాలు ప్రయోగిస్తుంది ఇరాన్. అంతవరకే. గెలవడం అసాధ్యం. అమెరికా మీద గెలవడం అసాధ్యం. అదే సందర్భంలో ఆత్మస్థైర్యంతో పోరాడుతున్నందుకు అభినందిద్దాం. కానీ గెలిచేసిందని ప్రచారమే అమాయకత్వం.